హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో గురుకుల కాలేజ్ ప్రవేశాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే మనకు 10వ తరగతి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అనేది మనకు రాష్ట్రంలోని గురుకుల కాలేజీల్లో జాయిన్ అవ్వాలనుకుంటారో వారందరికీ కూడా చాలా మంచి వార్త అని చెప్పుకోవచ్చు. ఓకే, మీరు 10వ తరగతి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అనేది గురుకుల కాలేజీల్లో జాయిన్ అవ్వడానికి ఈ నెల 11వ తారీఖు వరకు కూడా దరఖాస్తు గడువు అనేది ఉండడం జరిగింది. అయితే మనకు ఈ యొక్క దరఖాస్తుకు సంబంధించిన గడువు అనేది ఈ నెల 15వ తారీఖు వరకు కూడా పొడిగించారు. ఇప్పటివరకు కూడా ఎవరైతే మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు వారు ఖచ్చితంగా తెలియచేయండి. ఓకేనా. సో ఈ నెల 15వ తారీఖు వరకు కూడా ఈ యొక్క గురుకుల కాలేజీ ప్రవేశాలకు సంబంధించి మనకు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇలా దరఖాస్తు చేసుకున్న వారికి మే 10వ తారీఖున ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఎగ్జామ్లో కనుక మనం క్వాలిఫై అయినట్లయితే ఇంటర్మీడియట్ అనేది మనం గురుకుల కాలేజీల్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. మొత్తంగా 35 గురుకుల జూనియర్ కాలేజెస్ అయితే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది. సో మీరు ఖచ్చితంగా 10వ తరగతి కంప్లీట్ అయిపోయిన అభ్యర్థులకు తెలియచేయండి. ఓకేనా. అండ్ తర్వాత మనం చూసినట్లయితే ఎంసెట్కి సంబంధించి 2 లక్షల దరఖాస్తులు అయితే వచ్చినట్లుగా ఈ యొక్క తెలంగాణకు సంబంధించి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎంసెట్ ప్రవేశ పరీక్షకు మొత్తం 2,14,364 దరఖాస్తులు అయితే అన్నట్లుగా అధికారులు సమాచారం అయితే ఇచ్చారు. ఇందులో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 1,40,477 దరఖాస్తులు లాగా మెడికల్ స్ట్రీమ్లో 73,887 దరఖాస్తులు అయితే వచ్చాయి. మే 3 నుంచి 9వ తారీఖు వరకు కూడా మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఓకేనా. సో థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని 10 మందికి కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ.